మూడు పరీక్షలు. పూర్వం కేకయ, గాంధార అనే రెండు పెద్ద దేశాల మధ్య కౌముది అనే చిన్న దేశం ఒకటి ఉండేది. కొన్ని తరాల కిందట కౌముది కూడా చాలా పెద్ద దేశమని, అనేక యుద్ధాలలో ఆ దేశ భాగాలు పొరుగు దేశాలకు స్వాధీనమైపోయాయని చెప్పుకునేవారు. ప్రస్తుత కౌముది దేశపు రాజు చంద్రకాంతుడు. అతడికి పుత్ర సంతానం లేదు. ఉన్న ఒక్కగానొక్క కూతురు జ్యోత్సన అనే కొడుకుగా భావించి ఆమెకు రాజనీతి, శస్త్ర విద్యలు కూడా నేర్పించాడు. జ్యోత్స్న యుక్త వయస్కురాలయ్యే నాటికి అద్వితీయ సౌందర్య రాశిగాను, అత్యంత మేధావిగాను ఖ్యాతికెక్కింది. కుమార్తెను చూసి గర్వంతో పొంగిపోతూ ఆమెకు తగిన వరుణ్ణి చూసి పెళ్లి చేసి అల్లుడికి రాజ్యం అప్పచెప్పాలని నిశ్చయించుకున్న చంద్రకాంతుడు ఆమె వివాహం గురించిన ఆలోచనలతో విసిగిపోయి చివరకు ఆమెతో ఒకనాడు ఇలా అన్నాడు: అమ్మా, అత్యంత సులభమని అనుకున్న నీ వివాహం చివరకు ఒక పెద్ద రాజకీయ సమస్య అయ్యేటట్టుంది. మనకు ఇరుపక్కలా ఉన్న రెండు బలమైన దేశాల గురించి నీకు బాగా తెలుసు కదా. వారిలో కేకయ రాజకుమారుడైన సింహవర్మను నీ సౌందర్య ప్రశస్తి బాగా ఆకర్షించిందట. యుద్ధంలో నన్ను ఓడించి అయినా నిన్ను అర్ధాంగిగా చేపట్టాలని అతడు పట్టుదలగా ఉన్నట్టు మన వేగులు చెబుతున్నారు. ఇక గాంధార రాజకుమారుడైన కృష్ణవర్మ ఆంతర్యం ఏమిటో తెలియకపోయినా అర్హతలున్న కారణంగా అతడు పోటీకి రాక మానడు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరిని నీవు వరించినా రెండో వారితో యుద్ధం తప్పదని నా భయం. చంద్రకాంతుడు ఇంతవరకు చెప్పి మౌనంగా జ్యోత్స్న ముఖం కేసి చూడసాగాడు. తండ్రి ఇంకా ఏమో చెప్పదలిచి సంశయిస్తున్నాడని గ్రహించిన జ్యోత్స్న చిరునవ్వుతో, ఆగారే నాన్న, చెప్పదలిచిందేమిటో అంతా చెప్పండి అంది. అందుకు చంద్రకాంతుడు, ఈ చెప్పబోయేది గృహ విషయం. మీ అమ్మ మొండిగా నిన్ను తన తమ్ముడికి ఇచ్చి చేయాలని పట్టుపడుతోంది. పుత్రసంతతి లేని కారణంగా నా సింహాసనాన్ని ఇతరులెవరూ అధిష్ఠించరాదని తన తమ్ముడు మాణిక్యవర్మ నాకు అల్లుడై కౌముది దేశానికి రాజు కావాలని ఆమె కోరిక. ఇక ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తోచక నీతో చెబుతున్నాను. మిత్రులు శత్రువులు కాకుండా, రక్తపుటేరులు పారకుండా నీ వివాహం జరిపించుకునే భారం నీదే తల్లి అన్నాడు. అంతా విన్న జ్యోత్స్న, నాన్న, ఇవన్నీ నాకు తెలియనివి కావు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా ఆలోచించాను. నన్ను పెళ్లాడగోరే వారికి నేను 3 పరీక్షలు పెట్టదలిచాను. ఆ పరీక్షల్లో నెగ్గిన వ్యక్తినే నేను వరిస్తాను. వివిధ దేశాల రాకుమారులకు వర్తమానం పంపండి అన్నది. కుమార్తె మాటలు విని రాజు కుతూహలంగా, 3 పరీక్షలా? అవేమిటి అని అడిగాడు. జ్యోత్స్న నవ్వుతూ, తొందరెందుకు నాన్న, త్వరలో మీరు చూస్తారు కదా అన్నది. త్వరలోనే జ్యోత్స్న చెప్పినట్టు వివిధ దేశాలకు వార్తాహరులు పంపబడ్డారు. అప్పటికప్పుడే పరీక్షలకు కావలసిన ఏర్పాట్లు జరిగాయి. అనేక మంది రాకుమారులు వచ్చి అపజయం పొంది వెళ్లసాగారు. మాణిక్యవర్మ, సింహవర్మ, కృష్ణవర్మ కూడా 2 రోజుల తేడాలో వచ్చారు. ఎప్పటికప్పుడు వేగుల ద్వారా వార్తలు తెలుసుకుంటున్న జ్యోత్స్న మాణిక్యవర్మకు, సింహవర్మకు వెంటనే స్నేహం కలిసిందని, కృష్ణవర్మకు వారికి మధ్య ఎటువంటి పరిచయం కూడా లేదని విని మనసులోనే నవ్వుకుంది. తర్వాత మొదట మాణిక్యవర్మ, పిదప సింహవర్మ కూడా పరీక్షల్లో పాల్గొని అపజయం పొందారన్న వార్త కూడా ఆమెకు చేరింది. ఆ వార్త వింటూనే జ్యోత్స్న తండ్రికి చెప్పి కృష్ణవర్మ విడిదికి గట్టి రక్షణ ఏర్పాట్లు చేయించింది. ఆ మర్నాడు కృష్ణవర్మ పరీక్షా మందిరానికి వచ్చాడు. అక్కడ సిద్ధంగా ఉన్న జ్యోత్స్న చెలికత్తెలు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఒక గదిలోకి తీసుకువెళ్లారు. ఆ గది గోడల నిండా రకరకాల చిత్రాలు వేలాడకట్టబడి ఉన్నాయి. వాటి మధ్య జగదేక సుందరి అయిన రాకుమారి చిత్రం కూడా ఉంది. ఈ చిత్రాలన్నింటిలోనూ సౌందర్యానికి, చిత్రకారుడి ప్రతిభకు తార్కాణంగా ఉన్న గొప్ప చిత్రం ఏదో చెప్పండి అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విని కృష్ణవర్మ చిత్రాలన్నిటినీ మరొకసారి పరీక్షగా చూసి వాటిల్లో ఒక చిత్రాన్ని చూపిస్తూ, మీరు కోరిన విధంగా ఉన్న గొప్ప చిత్రం ఇదే అన్నాడు. ఆ చిత్రంలో రంగురంగుల పూలతో నిండి ఉన్న పచ్చటి పొదల మధ్య తెల్లని ఆవు ఒకటి
తన దూడను ప్రేమగా నాకుతోంది. వాటికి సమీపంలోనే ఉన్న ఒక కొలను నిండుగా విరబూసిన పద్మాలతో అత్యంత రమణీయంగా ఉంది. చెలికత్తెలు ఆ చిత్రాన్ని చూసి పెదవి విరుస్తూ, ఇన్ని చిత్రాల మధ్య మీకు నచ్చిన చిత్రం ఇదా? మా రాకుమారి అపూర్వ సౌందర్యం కంటే ఈ చిత్రంలోని అందం ఎక్కువ అని ప్రశ్నించారు. వాళ్ల మాటలకు కృష్ణవర్మ నవ్వి, బహుశా ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పవచ్చిన వారిని తికమక పెట్టడం కోసం ఈ మాటలు అనవలసిందిగా మీ రాకుమారి మీకు చెప్పి ఉంటుంది. కాని ముమ్మాటికి ఇది ఉత్తమ చిత్రం అన్నాడు. అయితే అదేదో మాకు కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారు చెలికెత్తెలు. ఎవరైనా కళాదృష్టితో సౌందర్య విమర్శ చేసేటప్పుడు శాశ్వతము, నిర్మలము అయిన ప్రకృతి సౌందర్యానిది మొదటి స్థానం, అశాశ్వతము, నవరసభరితము అయిన మానవ సౌందర్యానిది రెండవ స్థానము అవుతాయి. మనిషి అందం స్పష్టం. దాన్ని చిత్రీకరించడానికి చిత్రకారుడు ఆట్టే శ్రమపడనవసరం లేదు. ప్రకృతి సౌందర్యం అస్పష్టం. అస్పష్టమైన సౌందర్యాన్ని తన రంగులతో మనస్సును ఆకట్టుకునేటట్టు చిత్రించడంలోనే చిత్రకారుడి ప్రతిభ వెల్లడవుతుంది. ఆ ప్రయత్నంలో ఈ చిత్రాన్ని చిత్రించిన చిత్రకారుడు పూర్తిగా విజయం సాధించాడు. అందువల్ల ఇదే ఉత్తమ చిత్రం అన్నాడు కృష్ణవర్మ. ఆ సమాధానం వింటూనే చెలికత్తెలు అతడికి నమస్కరించి, మా రాకుమారి కోరిన సమాధానం ఇదే. ఇక రెండో ప్రశ్న చదివి చూడండి అంటూ ఒక తాళపత్రాన్ని కృష్ణవర్మకు ఇచ్చారు. ఆ పత్రంలో వివాహం చేసుకోబోయే స్త్రీ పురుషుడిలోనూ, పురుషుడు స్త్రీలోనూ ఏ మాత్రం ఎన్నకూడని అంశాలు రెండున్నాయి. అవి ఏవి అని రాసి ఉంది. కృష్ణవర్మ ఆ ప్రశ్న చదివి, పురుషుడు స్త్రీ సౌందర్యాన్ని, స్త్రీ పురుషుడి ఐశ్వర్యాన్ని చూసి వివాహం చేసుకోరాదు. ఎందుకంటే సౌందర్యం అశాశ్వతం. ఐశ్వర్యం విషయంలోనూ ఆ మాట చాలా వరకు వర్తిస్తుంది అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం వినగానే చెలికత్తెల ముఖాల్లో సంతోషం కనిపించింది. వాళ్ళు వెంటనే కృష్ణవర్మకు వంగి వినయంగా నమస్కరించి, రాకుమారా, మా జ్యోత్స్నాదేవి రెండో పరీక్షలో కూడా మీరు నెగ్గారు. ఇక చివరి పరీక్షను స్వీకరించండి అంటూ లోపలికి వెళ్లి ఒక చిన్న మంచి గంధపు పెట్టెను తీసుకువచ్చి అతడికి ఇస్తూ, మొదటి 2 పరీక్షల్లోనూ నెగ్గిన వ్యక్తికి ఈ పెట్టెను ఇవ్వమని మా రాకుమారి చెప్పింది. ఈ పెట్టె తాలూకు ఆంతర్యం తెలుసుకోవడానికి మీకు 1 రోజు గడువు ఇవ్వబడుతుంది. పెట్టెను తీసుకుని మీరు మీ విడిదికి వెళ్ళవచ్చు అన్నారు. కృష్ణవర్మ పెట్టె తీసుకుని తిన్నగా విడిదికి తిరిగి వచ్చి పెట్టెను కొంతసేపు పరీక్షగా చూశాడు. చతురస్రాకారంలో ఉన్న ఆ పెట్టె పైభాగాన, పక్కల అందం కోసం ఏవేవో బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. పెట్టె లోపల రకరకాల ఎండుటాకులు, పచ్చి ఆకులు, ముళ్ళు, కాస్త గడ్డి, ఇవన్నీ కలగా పులగంగా ఉన్నాయి. పెట్టె మీద ఒక ఉదయసూర్యుడి బొమ్మ అందంగా చెక్కబడింది. దాని దిగువన ఒక వృక్షం ఉంది. ఆ వృక్షానికి 2 పాములు మెలిపెట్టుకుని ఉన్నాయి. వృక్షం చుట్టూ ఏవేవో లతలు చెక్కబడి ఉన్నాయి. కృష్ణవర్మ వాటి ఆంతర్యం బోధపడిన వాడిలా తల పంకించి తన భటుడి ద్వారా పెట్టె తాలూకు ఆంతర్యం తెలియజేయడానికి మరి 3 రోజులు గడువు కావలసిందిగా జ్యోత్స్నకు కబురు పంపాడు. ఆ రోజే చీకటి పడిన తర్వాత అతడు మారు వేషంలో గుర్రం మీద కౌముదీ దేశానికి తూర్పు దిక్కుగా బయలుదేరాడు. ఇంకా ఉంది.